హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేయండి. అండ్ కొంచెం కుక్ అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటోస్ కూడా వేసేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, బట్ మనం పొటాటోస్ కుక్ అవ్వాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంచుకోండి. కావాలంటే మనం లాస్ట్కి ఆయిల్ కూడా తీసేయచ్చు. మీలో ఎవరికి పొటాటో ఫ్రై నచ్చదో చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కర్రీ కదా. నాకైతే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కావాలంటే పొటాటో ఫ్రై గుర్తుకొస్తుంది. అండ్ మీ ఫేవరెట్ కర్రీ ఏంటి నాకు కమెంట్స్లో చెప్పేయండి. పొటాటోస్ని మనం ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఇవి మనకు ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను కదా, అలానే మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం సేపు మనం సిమ్లో పెట్టి ఉంచితే మెత్తగా కుక్ అయిపోతుంది మనకి ఫ్రై. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. చిల్లీ పౌడర్ యాడ్ చేయకన్నా ముందు నేనైతే కొంచెం ఆయిల్ తీసాను. ఇప్పుడు మనం పొటాటోస్ని ఈవెన్గా కుక్ చేసుకోండి. అంతే, 10 మినిట్స్లో రెడీ అయ్యే మన పొటాటో ఫ్రై రెడీ.